chapter 6. ఆరో అధ్యాయము 1 Timothy chapter 6. మొదటి తిమోతి ఆరో అధ్యాయం Verse 18 altogether. 18వ వచనం అందరం కలిసి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును సత్క్రియలను దానము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారును ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. Are rich in good works. సత్క్రియలందు ధనం కలిగినటువంటి వాడు ఉన్నావా? Oh, whether I have a nice house, nice car, everything, then I'm going to die like a fool. కాబట్టి సహోదరుడా, నాకు మంచి కారు ఉంది, పెద్ద భవనం ఉందంటే అప్పుడు బుద్ధిహీనుడా చనిపోవాల్సి వస్తుంది. How many of you rich in good works? ఎంతమంది సత్క్రియల విషయంలో మీరు ఐశ్వర్యవంతులు? God is speaking to us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. Whatever you do in this world is temporal only. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేసినా కూడా తాత్కాలికమే. Lot lost everything. లోతు అన్నిటిని కోల్పోయాడు. And Cain lost everything. కయీను అంతా నష్టపోయాడు. Samson lost everything. సంసోను అంతా నష్టపోయాడు. Saul lost everything. సౌలు అంతా నష్టపోయాడు. Ahab, lastly, dogs licked his blood. ఆహాబు ఆయన కూడా నష్టపోయాడు. కుక్కలు ఆయన రక్తం నాకే. It's up to us to decide. ఆవిడ తీర్మానించుకునేది మన మీద. We have to face 6 sins every day. మన జీవితంలో ప్రతి దినం కూడా ఈ 6 పాపాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. When you overcome this sin, ఎప్పుడైతే ఈ పాపాన్ని జయిస్తావో, then goodness and mercy shall follow you all the days of your life. అప్పుడు నీ జీవితంలో కృపా క్షేమములే నీ బ్రతుకు దినములన్నీ నీ వెంట వస్తాయి. Can I turn to Psalm 23? దయచేసి కీర్తన 23 verse 1. మొదటి వచనం. Thou prepare the table before me in the presence of my enemies. 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. Lust is there. శరీరేచ్ఛ ఉంది. Gluttony is there. తిండిబోత్తనం ఉంది. Envy is there. అసూయ ఉంది. Enmity is there. శత్రుత్వం ఉంది. Greed is there. దురాశ ఉంది. In the presence of all these things, God is going to give me feast. కాబట్టి వీటన్నిటి ముందు దేవుడు నాకు విందును సిద్ధపరుస్తాడు. Abel got feast. ఏబేలు విందును అలా పాల్గొన్నాడు. What a honor to be a friend of God. దేవుని యొక్క స్నేహితుడుగా ఉండడం ఎంత గొప్ప ఘనత. What a honor to have God of Israel. ఇశ్రాయేలు దేవుని కలిగి ఉండడం ఎంత గొప్ప ఘనత. Everlasting kingdom for David. దావీదుకు శాశ్వత రాజ్యం ఇచ్చాడు. What a privilege, full of good works, rich in good works. సత్క్రియల యందు ఔదార్యం కలిగినటువంటి వారుగా ధనవంతులుగా ఉండడం ఎంత గొప్ప ఆధిక్యత. There are a lot of people make fun because they don't do anything. అంటే చాలా మంది ఏ పని ఉండదు కాబట్టి అన్నిట్లో ఎగతాళి చేస్తుంటారు. They have always tried to criticize. ఎప్పుడు విమర్శించడమే వారి పని. Well, we can't help. మనము వాళ్ళ విషయం ఏం చేయలేం. Like some people fight for food. ఎలాగైతే కొంతమంది తిండి కొరకు కొట్లాడతారో We can't help. మనమేమి వాళ్ళ విషయం Someone చేయలేం. popularity. కొంతమందికి కీర్తి కావాలి. We can't help. మనం ఏం But చేయలేం. what is our job? అయితే మన పని ఏంటి? We want goodness and mercy should follow all your life. It's very simple. కాబట్టి నీ జీవితంలో కృపాక్షేమములే నీ బ్రతుకు దినములని నీ వెంట రావాలంటే సామాన్యమైనటువంటి సంగతి. They don't need to fast and pray. దాని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన పని లేదు. They don't need to do anything. ఏ పని చేయాల్సిన పని లేదు. You can overcome envy. అసూయను జయించవచ్చు. You can overcome popularity. లౌక ప్రఖ్యాతి కీర్తి అనే శోధన జయించవచ్చు. You can overcome gluttony. తిండిబోత్తనాన్ని జయించవచ్చు. You can overcome lust. శరీరేచ్ఛను కూడా జయించవచ్చు. You can overcome enmity. శత్రుత్వాన్ని కూడా జయించవచ్చు. You can overcome greed. లోభమును కూడా మనం జయించవచ్చు. It's up to us. అయితే విషయం మనకి విడిచిపెట్టబడింది. After goodness and mercy will follow you all the days of my life. దాని తర్వాత నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయి. Sometime back I went to the mechanic shop for my car. కొంతకాలం క్రితము నా కార్ నిమిత్తమైన మెకానిక్ షాప్కి వెళ్ళాను. That man said you have driven 80,000 kilometers. ఆయన చెప్పాడు కదా 80,000 కిలోమీటర్లు మీ కార్ నడిపారు మీరు. So it will take 2-3 hours and quite expensive, he said. ఆయన అన్నాడు 2-3 గంటలు పడుతుంది దీన్ని పని చేయడానికి, కొంచెం డబ్బు ఖరీదు ఎక్కువ అవుతుంది అన్నాడు. So I prayed. నేను ప్రార్థన చేశాను. I went to the mechanic so many times. మెకానిక్ దగ్గర చాలా సార్లు వెళ్ళాను I నేను. was very busy. చాలా పని ఉన్నాడు. God led me to another mechanic. అయితే దేవుడు మరొక మెకానిక్ దగ్గర నడిపించాడు. Mechanic said, మెకానిక్ అన్నాడు, your car is perfect. మీ కారు అంత బాగుంది. Because of dust, that's all, nothing else. దాంట్లో దుమ్ము చేరింది కాబట్టి సమస్య అంతే Just అన్నాడు. give a wash and water, it will be all right. కేవలం నీళ్లతో దానికి అడిగితే సరిపోతుంది. My point in telling you is, నేను చెప్పే సంగతి ఏంటంటే it's very simple.
చాలా సామాన్యమైన Now, సంగతి. when we enjoy God, దేవుణ్ణి ఆనందించాలంటే goodness and mercy shall follow you all the days of your life. కాబట్టి నీ జీవితకాలం నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాన్ని వెంటొస్తాయి. Many years back, చాలా సంవత్సరాల క్రితం I had a problem with my feet, నా యొక్క కాలుకు సమస్య ఉండేది. and I have cracks in my feet, నా యొక్క పాదములు పగిలాయి. and blood comes. దాంట్లో రక్తం వస్తుంది. So difficult for me to walk. నడవడం కూడా నాకు చాలా కష్టం Went అయిపోయింది. to the doctor. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. He said it'll take 1 month for curing. ఆ డాక్టర్ అన్నారు కదా ఒక నెల పడుతుంది బాగవడానికి. And also it's costly it is. తర్వాత డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పాడు. Now, we are privileged to trust God. ఏదో రీతిగా దేవుని నమ్మేది మన ఆధిక్యత. We went from that time, we went by bicycle from Hyderabad to Chennai. ఆ సమయంలో హైదరాబాద్ నుండి చెన్నైకి సైకిల్ మీద వెళ్ళాము. So I wore a socks. నేను సాక్స్ వేసుకున్నాను. So because the cycling, we don't remove the socks. కాబట్టి సైకిల్ తొక్కుతున్నప్పుడు సాక్స్ తీయం. Only when we are going to have a bath, we remove the socks. కేవలం స్నానం చేసే సమయంలోనే ఇక సాక్స్ తీస్తాం. By the time we reached after 6 days Chennai, 6 దినాల తర్వాత చెన్నై చేరాము. my feet became all right. నా కాళ్ళు బాగైపోయాయి. My point in telling is, నా పాదాలు బాగైపోయాయి. Christian life is not bhakti. క్రైస్తవ జీవితం అంటే భక్తి కాదు. Christian life is enjoy God. క్రైస్తవ జీవితం అంటే దేవుణ్ణి ఆనందించడం. Goodness and mercy shall follow you all the days of your life. కృపాక్షేమములే నీ బ్రతుకు దినములన్నీ నీ వెంట వస్తాయి. And God who created the whole universe, He wants us to enjoy. Why do you suffer with hate? Why do you suffer with popularity? Why do you suffer with greed? Why do you suffer with enmity? Why do you suffer with lust? How simple to overcome these sins. కాబట్టి దేవుడు నువ్వు సృజించిన సృష్టికర్త నీ జీవితంలో నువ్వు ఆనందించాలని కోరుతా ఉంటే ఎందుకని ఈ రకమైనటువంటి అసూయతో బాధపడుతూ ఉంటావు? ఎందుకని లోక కీర్తి గురించి బాధపడుతూ ఉంటావు? శరీరేచ్ఛ, లోభము, శత్రుత్వ భావం ఇలాంటి వాటితో ఎందుకు నువ్వు బాధపడుతుంటావు? Psalm 23 verse 5 again. కీర్తన 23:5 మరలా Thou anointest me my head with oil, my cup runneth over. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. God has anointed us. దేవుడే మనల్ని అభిషేకించాడు. One thing anointed for salvation, కాబట్టి ఒకటి రక్షణ నిమిత్తం అభిషేకము, anointed by the Holy Spirit of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. God anointed. దేవుని చేత అభిషేకం చేయబడ్డాడు. Your cup runneth over. అప్పుడు మీ గిన్నె నిండి పొర్లుతుంది. Always rejoicing in the Lord. ఎప్పుడు ప్రభువునందు ఆనందిస్తూ ఉంటావు. The Christian life is how you spend time with God. కాబట్టి క్రైస్తవ జీవితము దేవునితో ప్రభుతో ఎలా సమయం How గడుపుతున్నావు? much time you spend time with God. ఎంత సమయం ప్రభుత్వం గడుపుతున్నావు? For example, ఉదాహరణకు Vaksing used to go to Kunur for 40 days prayer every year. ప్రతి సంవత్సరం భక్సింగ్ గారు మరి కున్నూరు అనేటువంటి స్థలానికి 40 దినాలు కేవలం ప్రార్థన కొరకే నిలబడి. One lady Ogle from a royal family, she has prepared bought a house for men of God to come and spend time in prayer. కాబట్టి ఆ స్థలములో లేడీ ఓగల్ అని రాజా వెనుక చరిత్రకు చెందినటువంటి ఆమె దైవజనులు వచ్చి ప్రార్థన చేసుకునే దాని కొరకే ఆమె స్థలాన్ని సిద్ధపరిచింది అక్కడ. So Vaksing used to spend time 40 days in that place. కాబట్టి ఆ స్థలంలో భక్సింగ్ గారు వెళ్ళి 40 దినాలు ప్రార్థనలో గడిపేవాడు. Only one person can come and give a cup of tea to the room and leave it and go. ఒక వ్యక్తి మాత్రమే గదిలోకి కప్పులో టీ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవాడు. But unless Vaksing asked for food, భక్సింగ్ గారు తనంతట తానే భోజనం కావాలని అడిగితే తప్పితే nobody can give food to the brother Vaksing. భక్సింగ్ గారికి ఎవరు కూడా భోజనం ఇవ్వకూడదు. So Vaksing used to enjoy God's presence. కాబట్టి సోదరు భక్సింగ్ గారు దేవుని సన్నిధిని అంతా ఆనందించేవాడు. And he used to spend time with God. దేవునితో సమయాన్ని గడిపేవాడు. You must know we are all God's people. కాబట్టి మనం ఎరగాలి ఏంటంటే మనమందరం దేవుని Anointed by God for salvation. రక్షణలో దేవుని చేత అభిషేకించబడిన వారు. Acts chapter 13. అపొస్తలుల కార్యాలు 13 48. 48 అపొస్తలుల కార్యాలు 13 All together, please. Amen. Acts. In Telugu it says different, but by English Bible says anointed. తెలుగులో ఆ మాట లేదు, ఇంగ్లీష్లో అభిషేకం అని రాయబడింది. 40 అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి మరియు నిత్య జీవమును నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. English Bible says those who are anointed by God, they only believed.
కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందంటే ఎందరైతే దేవుని చేత అభిషేకించబడినారో వారు విశ్వసించారు. All those who are born again, they are anointed by God. ఎందరైతే తిరిగి జన్మించినారో వారందరూ కూడా దేవుని చేత We అభిషేకించబడినారు. are anointed by the Holy Spirit of God. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడ్డాం. Now God wants us, like every parents, the desire is the children should be blessed. కాబట్టి దేవుని ఆశ ప్రతి తల్లిదండ్రులకి తన పిల్లలు దీవించబడాలి. We are His children. మనం ఆయన పిల్లలు. We are created as children. ఆయన పిల్లలుగా He has సృజించబడ్డాం. given us everlasting life. ఆయన మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. Unless you enjoy everlasting life every day in this world, కాబట్టి ఈ లోకంలో అనుదినం కూడా నిత్య జీవితాన్ని నీ జీవితాన్ని అనుభవిస్తే తప్పితే you are wasting your life. నీ జీవితాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు. What a privilege it is. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. God says, దేవుడు అంటాడు, goodness and mercy shall follow me. No need to pray for goodness and mercy. It always follows you. కాబట్టి కృపాక్షేములే నా వెంట వచ్చును, వాటి గురించి ప్రార్థన చేయాల్సిన పని లేదు, అవే మన వెంట వస్తాయి. Christian life is a wonderful life. క్రైస్తవ జీవితం ఎంత అద్భుతమైన జీవితం. What a privilege. ఎంత గొప్ప ఆధిక్యత. We are the children of God. మన దేవుని పిల్లలు. God's principle. దేవుని యొక్క నియమం. Last week I was giving message in a birthday party. గత వారము బెంగళూరులో ఒక జన్మదిన కార్యక్రమం జరుగుతుంటే అక్కడ నేను వాక్యం So చెప్పాను. one couple came from Odisha ఒక జంట వారు ఒడిశా నుంచి వచ్చారు. and they are not born again people. వారు తిరిగి జన్మించినటువంటి వారు కాదు. When I explained from the word of God, దేవుని వాక్యం నుంచి నేను వివరించి after చెప్పాను. the meeting was over, కూడిక అయిపోయిన తర్వాత the lady said, ఆ స్త్రీ అనింది, I never realized everything in the Bible. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటిదంతా నేను ఎన్నడూ గుర్తెరగలేదు అని. Everything is in the Bible. ఆమె ఏమనిందంటే అంత బైబిల్లో For ఉందని నాకు poor తెలియదు. and rich, for family, for death, everything is there in the Bible. ఆమె ఏం చెప్పిందంటే కుటుంబాన్ని గురించి కావచ్చు, మిగతా సంగతులు, మరణం, జన్మ అన్నిటి గురించి బైబిల్లో ఉన్నాయి కదా అని. It is God's word. ఇది దేవుని వాక్యం. May our loving God help us to understand how much God longing we should enjoy goodness and mercy all our days. కాబట్టి మన గుర్తెరగాలి ఏంటంటే మన ప్రేమ కలిగినటువంటి దేవుడు మన బ్రతుకు దినములన్నీ కూడా ఎంతగా ఆయన కృపాక్షేమాలు అనుభవించాలని ఆయన ఆశపడుతున్నాడని. Shall we pray? ప్రార్థన చేస్తాము.